Okay, solve dy by dx plus x into sin 2y is equal to x cube into cos square y. So Bernoulli equation solution. First of all, write given differential equation. Given differential equation is dy by dx plus x into sin 2y is equal to x cube cos square y. సో ఇది ఎల్డీలోకి మార్చాలంటే మనం ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి కాస్ స్క్వేర్ వైతో మనం దీన్ని ఎంటైర్ ఈక్వేషన్ని డివైడ్ చేయాలి. దేర్ఫోర్ డివైడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ కాస్ స్క్వేర్ వై. ఓకే, సో కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేస్తే 1/cos స్క్వేర్ వై dy by dx plus x into sin 2y by cos square y is equal to x cube into cos square y by cos square y. సో ఎంటైర్ ఈక్వేషన్ మనం cos square y తో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/cos square y మీన్స్ ఇట్ ఈస్ secant square y dy by dx is equal to plus x into sin 2y means 2 sin y cos y and here cos square y. సో cos square y లో ఒక cos y పైన ఉన్నటువంటి ఒక cos y క్యాన్సిల్ అవుతుంది. రైట్ సైడ్ x క్యూబ్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు secant square y into dy by dx plus x into 2 tan y is equal to x cube. Okay, now put tan y is equal to t. సో దీన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మార్చాలి అంటే tan yని మనం tగా తీసుకుంటాం. రైట్, okay, let us say this is equation number 1, secant square y dy by dx plus x into 2 tan y is equal to x cube. దీని ఈక్వేషన్ అనుకుందాం మనం. సో tan y is equal to t తీసుకుంటే ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాం మనం డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ tan y secant square y and derivative of y with respect to x dy by dx, derivative of t with respect to x dt by dx. సో ఈ రెండు వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే secant square y dy by dx means dt by dx. Therefore equation 1 implies dt by dx plus 2x into tan y means t, that is equal to x cube. Now it is a linear differential equation in terms of t. Now it is a LDE in t. సో ఇది ఒక టీలలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోయింది. సో ఇప్పుడు మనం దాని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకొని పీక్యూ వాల్యూస్ నోట్ చేసుకోవాలి. dt by dx ప్లస్ p ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు q. సో దీంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే p వాల్యూ హియర్ ఇట్ ఈస్ 2x. ఓకే, q రైట్ సైడ్ మనకి x క్యూబ్ ఉంది. దేర్ఫోర్ నెక్స్ట్ if e power integral p dx. సో e power integral p means 2x dx. సో 2 into integral x dx means x square by 2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్లీ we get e power x square is our integrating factor. Okay, now general solution. So t into if is equal to integral q into if dx plus c. Okay, this is our general solution. Right now, okay, therefore t means tan y into if means e power x square is equal to integral q means x cube, if means e power x square dx plus c. Now how to integrate RHS? RHS ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది.
సో దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్గా నోట్ చేద్దాం. పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఎక్స్ స్క్వేర్ని మనం జెడ్గా తీసుకున్నట్లయితే మనకి ఎక్స్ డిఎక్స్ అనేది డీజెడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నామో మనం డెరివేటివ్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మీన్స్ dz బై dx. ఓకే, దేర్ఫోర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు 1/2 dz. సో ఎక్స్ డిఎక్స్ వాల్యూ 1/2 dz. దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ మీన్స్ we take z, e power x square means we take, that is e power z. X dx means 1/2 dz. Okay, so take 1/2 outside, integral z into e power z dz. Okay, so finally it is equal to tan y into e power x square is equal to 1/2 into integral z e power z means e power z into z minus 1. సో అదొక ఫార్ములాగా తీసుకోవచ్చు మనం. ఫార్ములా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. సో దీని ఒక ఫార్ములాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ ప్లస్లో ఇక్కడ జెడ్ ఉంది. సో tan y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 1 ప్లస్ సి. Therefore finally tan y into e power x square is equal to 1/2 into e power x square into x square minus 1 plus c. This is the general solution. Okay, write down.